హాయ్ ఫ్రెండ్స్, మేము సంక్రాంతి ఇదే గురుగుళ్ళకి రేగి పండ్లు కావాలని చెప్పేసి మా వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే మేము రేగి పండ్ల కోసం వెతుకుతూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు రేగి పండ్లు అనేవి ఇగో చూడండి, ఇక్కడ ఇగో చూడండి, ఇగో మా బావగారు కూడా వచ్చాడు. ఇగో మా బావగారు, బావగారు నేను చాలా దుక్కులో ఎతుకుతుండే కానీ దొరకలేదు. ప్రస్తుతానికి ఇగో ఇది ఒక రేగి చెట్టు అవపడ్డది. ఇగో ఇది మా ఇక్కడ తీయడం జరుగుతూ ఉంది. కాస్త కోసుకుంటున్నాం. పాపం ఇంట్లో ఊళ్ళో వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం, ఎందుకంటే మేము కూడా హెల్పింగ్ నేచర్ అనమాట మాది. మేము పేదవాళ్ళమైనా సరే హెల్పింగ్ నేచర్ అనేది మాకు ఉంటుంది. కాబట్టి మేము రేగి పండ్లు కూడా పక్క ఇంటి వాళ్ళకి కానీ ఒక 4-5 ఏళ్ళకి కూడా మేము ఇవ్వటం జరిగిద్ది. గురుగుళ్ళకి అతి ముఖ్యమైనది ఏంటంటే అట్లా శాస్త్రం ప్రకారంగా రేగి పండ్లు అనేది కంపల్సరీగా ఉండాలంటారు. కాబట్టి ఇలా రిస్క్ తీసుకొని మరి మేము ఇలా ఆదివారం సండే రోజున మీ ఇద్దరం కూడా రేగి పండ్లకు మా బావగారు మేన బావగారు ఈ వీడియోలు కూడా చేశాడు మాతో పాటు. చాలా చక్కగా చేస్తాడు వీడియోలు కూడా. కాబట్టి వీళ్ళది కైకొండాయగూడెం గ్రామం, మనకి నాది ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, గూడూరుపాడు విలేజ్ మాది. మేము ముదిరాజులం. కాబట్టి శీలం కృష్ణయ్య మా బావగారి పేరు శీలం, నా పేరు చందనమైన లక్ష్మీనారాయణ. ఇప్పుడు రేగి పండ్ల కోసం మేము ఈరోజు వచ్చాం సంక్రాంతి సందర్భంగా. ఆ గురుగుళ్ళకి ఇంకేందో గునుగు పూలు అని చెప్పేసి అవి కావాలి. ఇంకా అవన్నీ కూడా మా వాళ్ళు ఆడవాళ్ళు తీసుకొస్తారు. అది పల్లెటూరు కాబట్టి, విలేజ్ కాబట్టి అందరికీ దొరుకుతాయి. వెళ్ళి కైకొండాయగూడెం సిటీ కాబట్టి అక్కడ దొరకవు, కాబట్టి వాళ్ళకి మాకు పనికి వస్తాయని చెప్పేసి మేము ఈరోజు రావడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.